సామెతల పుస్తకం 3వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం నేను చదువుతాను, చూడండి. అవి తగ్గించుకో. తీశారా? దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకునుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకునుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. ప్రభువు అలాగు చేయునుగాక. హల్లెలూయా. సొలొమోను మహారాజు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు ఈ మాటలు వ్రాయించారు. ఆయన వేల సామెతలు వ్రాశారు. కొద్దిగా మాత్రమే ఈ గ్రంథములో పొందుపరచబడ్డాయి. ఆయన సమయం దొరికినప్పుడంతా భూమి మీద సూర్యుని క్రింద జరిగే సమస్తాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసిన వ్యక్తి, సమయాన్ని వ్యర్థపుచ్చుకోకుండా సద్వినియోగపరుచుకున్న వ్యక్తి. ఆయన గారి ద్వారా ప్రభువు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నారు. అవి మనం చదువుకున్నాం. ఒకసారి గమనించండి. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. ఆయన చూడండి ఎంత స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. దయను సత్యమును ఎన్నడూ నన్నైనా మిమ్మల్నైనా విడిచిపోనీయకూడదు. అవి మనం కంఠభూషణముగా ధరించుకోగలగాలి. ఇంకొక సందర్భంలో ఈయన గారే చెప్పిన మాట ఏంటంటే, సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకో. సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకో, నీ దగ్గర ఉంచుకో అని తెలియచేయడం జరిగింది. రోజున మనం గమనిస్తే చిన్నప్పుడు ఉన్న స్నేహితులు యవ్వనములోకి వచ్చేసరికి విడిచిపోతారు. యవ్వన కాలంలో పరిచయమైన స్నేహితులు కొంచెం వయసు పెరిగిన తర్వాత వారు కూడా విడిచిపోతూ ఉంటారు. తల్లిదండ్రులు చెంతే ఉన్నవారు పెళ్ళైన తర్వాత బైబిల్లో చెప్తుంది, తన తల్లిని తండ్రిని విడిచి భార్యని హత్తుకుంటారు. వారిద్దరు ఏక శరీరం అయిపోతారు. తర్వాత వేరొక చోట కాపురం చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా అన్నదమ్ములైనా విడిచిపోవచ్చు, విడిచిపోకపోవచ్చు. నిన్ను విడవచ్చు, లేదా నీవు విడవచ్చు. లోకంలో మనం గమనించగలుగుతూ ఉంటాం. బాధలు వచ్చినప్పుడు కన్నీరు విడుస్తారు. శ్రమలలో, వేదనలో, నిట్టూర్పుల మధ్యలో నడిపించబడుతూ ఉన్నప్పుడు కుమిలిపోతూ ఇక ఆగకుండా కన్నీరు విడుస్తూనే ఉంటారు.
ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. నీకున్న శక్తి నిన్ను విడిచిపోవచ్చు, నీకున్న ఆరోగ్యం నిన్ను విడిచిపోవచ్చు, నీకున్న ఆస్తి, నీకున్న బలం, లేదా నీకున్న సంతోషం, నీకున్న ఏమండి ఒక్కొక్కటి నిన్ను విడిచిపోవచ్చు. నీ దగ్గర ఉన్న ఐశ్వర్యం, నీ దగ్గర ఆస్తి ఒక్కొక్కటి నిన్ను విడిచిపోవచ్చు. పరిస్థితుల దృష్ట్యా ఒక్కొక్కప్పుడు ప్రతికూలమైన పరిస్థితులు కూడా వస్తాయి. అలాంటి సందర్భాల్లో విడిచిపోవచ్చు. ఇంకా మనం ఆలోచన చేస్తే మన ప్రాణం కూడా ఏమవుతుంది చెప్పండి, విడిచిపోతుంది. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తున్న వాస్తవం ఏంటంటే, దయను సత్యమును నిన్ను విడిచిపోనీయకము. దేవుడు ఆ కార్యం చేయును గాక. యేసయ్య అట్టి కృప దయచేయును గాక. మన మందిరంలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరికి ఆ కృప దయచేయును గాక. హల్లెలూయా. మనల్ని విడిచిపోకూడనిది ఏంటంటే దయ అనేది, తర్వాత సత్యము అనేది మనల్ని విడిచిపోకూడదండి. అది శ్రమైనా, నిందైనా, అవమానాలైనా, కన్నీళ్ళే అన్నపానాలుగా చేసుకొని లేదా మారి నడిపించబడుతున్న పరిస్థితులు ఎదురైనా సరే, ఎంతటి ఘోరమైన స్థితి ఒకవేళ వచ్చినా సరే ఒకవేళ ఇంకా మనం గమనిస్తే, యోబు నీతిమంతుడే, నిందారహితుడే, చెడుతనాన్ని విసర్జించిన వాడే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే, యథార్థంగా బ్రతుకుతూ ఉన్నవాడే. ఆస్తి అతన్ని విడిచిపోయింది, అంతస్తు అతన్ని విడిచిపోయింది, అతని ప్రాణ స్నేహితులు అతన్ని విడిచిపెట్టేసేశారు. ఏమండి, తన అక్కలు, తన అన్నలు, అన్నదమ్ములు అందరూ విడిచిపెట్టేశారు పరిస్థితుల ప్రభావాన్ని బట్టి. కుమారులు దూరం అయిపోయారు, విడిచిపోయారు. కుమార్తెలు దూరం అయిపోయారు. తన ఆరోగ్యం దూరం అయిపోయింది, తన బలం దూరం అయిపోయింది, తనకున్న శక్తి సమస్తం ఒక్కొక్కటిగా విడిచిపోయింది ఆయన్ని. అయితే అంత ఘోరమైన పరిస్థితులు మాత్రం మనకెప్పుడు చెప్పండి కలగలేదు. అవునా కదా? అందుకని దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, దయను సత్యమును ఎన్నడును, అది ఏ సమయంలో అయినా కావచ్చు, ఏ రోజైనా కావచ్చు, నీకు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడైనా, నీకు అన్నీ అనానుకూలంగా ఉన్నప్పుడైనా, నీకు అన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా సరే, ఎన్నడును నిన్ను విడిచిపోకూడని స్వభావాలు ఏంటంటే దయ, తర్వాత సత్యము అనేది. హల్లెలూయా. దయా సత్యం మనం విడిచిపోకుండా ప్రభు కృప దయచేయును గాక. మన చేతి నిండా ఉన్నప్పుడైనా, మన చేతి నిండా లేనప్పుడైనా, మనం ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నప్పుడైనా, ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడైనా, అర్థమవుతుందండి? ఒకరికి చెయ్యి చాపగలిగిన స్థితి ఉన్నా, చెయ్యి చాపలేని స్థితి లేకపోయినా, మనం ఏం చేయాలి అంటే దయని సత్యమును మాత్రం పొరపాటును కూడా మనల్ని విడిచిపోకుండును గాక. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆ దయ, ఆ సత్యం మనలోనే మనం ఉంచుకొని మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు, బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, దేవుని దృష్టి యందును మనుషుల దృష్టి యందును ఎలా మారిపోతాం మనం? దయ నొందడమే కాకుండా మంచి వారముగా మారుదుము గాక. హల్లెలూయా. చెడ్డోడు అనిపించుకునేదానికి క్షణం పట్టదంట, క్షణం పట్టదు. మంచోడు అనిపించుకునేదానికి జీవితాంతం సరిపోదంట. మంచోడు అనిపించుకునే జీవితాంతం సరిపోదు. మనం ఏమండి దయని చెప్పండి
సత్యము అనేది నిన్ను విడిచిపోకపోతే దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ నొందడమే కాకుండా మంచివాడవని అనిపించుకొందువుగాక. హల్లెలూయా. దేవుని దృష్టిలో మనం అందరం మంచివారముగా కనిపించుదుము గాక. మనుషుల దృష్టిలో మనం అందరం మంచివారముగా ఉందుము గాక. హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దానికి నీవు ప్రయాసపడాల్సిందేమీ లేదు, కష్టపడాల్సిందేమీ లేదు, నువ్వు చెమట కార్చాల్సింది కూడా ఏమీ లేదు. నువ్వు చేయవలసింది ఏంటంటే దయని, సత్యాన్ని నిన్ను విడిచిపోనీయకూడదు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎప్పుడైతే నిన్ను విడిచిపోతుందో ఇక అది దేవుని దృష్టిలోనైనా మనుషుల దృష్టిలోనైనా ఎలా ఉంటుంది? నువ్వు కోటీశ్వరుడు కావచ్చు, లేకపోతే లక్షాధికారి కావచ్చు, కోట్లకు పడగలెత్తిన వ్యక్తివి అయినా. ఎవరో అన్నారు, ఒక రూమ్ ఉంటే ఆ రూమ్ నిండా దస్తావేజులే ఉంటాయన్నా అన్నారు. అంత ఉన్నా, అంత డబ్బున్నా ఏమండి, అవి ఎందుకు పనికి రానివి. మనిషి జీవితం క్షణభంగురం, శాశ్వతమైనది ఈ లోకంలో. చెప్పండి, ఏది నువ్వు సంపాదించింది లేదు, అసలు నువ్వే కాదు శాశ్వతుడు, నువ్వు కానే కాదు. అయితే మన బ్రతుకంతా మనం బ్రతికి ఏం చేయాలయ్యా అంటే దయను సత్యమును విడిచిపోనీయకుండా కాపాడుకుందాము గాక. ప్రియ యవనస్తురాలా, ప్రియ యేసయ్య రక్తం చేత కడగబడిన వారలారా, నిశ్చయముగా దయను సత్యమును నువ్వు కంఠభూషణముగా ధరించుకొనగలగాలి. దీన్ని ఎన్నడూ విడిచిపోకూడదు. అట్టి కృప నాకు, మీకు, మనందరికీ ప్రభు నిశ్చయముగా దయచేయును గాక. హల్లెలూయా. ఈ రోజున రెండు గురించి చెప్పాలంటే టైం అయిపోద్ది, కానీ ఒకదాని గురించి కొద్దిగా మనం ధ్యానం చేసుకుందాం. ఇంచుమించుగా మీ అందరికీ బాగా పరిచయమైన వాక్య భాగాలే అని నేను అనుకుంటూ ఉన్నా. చదువుదామా? గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? ఆ మాట చూడండి. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను అని మన బైబిల్లో ఉంది. అయితే వాడుక భాష బైబిల్లో, వ్యాఖ్యాన సహిత బైబిల్లో, స్టడీ బైబిల్లో తెలుగులో ఏముంది తెలిసిన? నేను చదువుతో చూడండి. ఓ తెలివి తక్కువ గలతీయులారా. ఎవరంట? ఓ తెలివి తక్కువ గలతీయులారా. ఆ తర్వాత రాయబడిన మాట తెలిసిన? మిమ్మును ఉందా? మీరు సత్యానికి లోబడకుండా ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడు? స్టడీ బైబిల్లో మీరు సత్యానికి లోబడకుండా ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడు? ఒకప్పుడు ఈ గలతీయులు ఇదే దైవజనుడైన పౌలు గారు బోధిస్తే ఆ బోధన విన్నవారు, విశ్వసించిన వారు, నమ్మిన వారు, యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించారు. ఈ గలతీ సంఘానికి వాక్యం చెప్పేటప్పుడు దైవజనుడైన పౌలు గారి పరిస్థితి తెలిసిన? అనారోగ్యం పరిస్థితి. ఆయన అంటాడు, శరీర దౌర్బల్యముతో నేను మీ యొద్దకు వచ్చా. చూడండి 4వ అధ్యాయం 13వ వచనం. మీరు నాకు అన్యాయము చేయలేదు, మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను స్వార్థ ప్రకటించితినని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు
తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు, కానీ దేవుని దూత వలెను క్రీస్తు యేసును వలెను నన్ను మీరు అంగీకరించితిరి. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చి వేసియుందురని మీ పక్షమున. చూడండి, ఎంత సత్యాన్ని మొదట నమ్మి విశ్వసించి అవలంబించి అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆధ్యాత్మికంగా ఎదిగి నడిపించబడుతున్న పరిస్థితులు. దైవజనుడు అంటున్నాడు, మొదట నాకు శరీర దౌర్బల్యం కలిగింది, అనారోగ్యంతో బాధపడుతున్నా, వేదనతో నింపబడి ఉన్నా, అయినా నన్ను మీరు నిరాకరింపలేదు. ఈ రోగిష్ఠుడితో మనకెందుకులే అని దూరం అయిపోలేదు మీరు. ఈడు చెప్పే మాటలు మనకెందుకులే అని మీరు నొల్లకుండా పోలేదు. మీరు విన్నారు. ఎలా చేర్చుకున్నారు తెలిసినా? దేవుని దూత వలెను క్రీస్తు యేసు వలెను నన్ను మీరు చేర్చుకున్నారు. నా మాట మీరు అంగీకరించారు, మీరు సత్యాన్ని విశ్వసించారు. మీ ధన్యత ఏమైంది? శక్యమైతే కన్నులు, నాకు ఈ కళ్ళ జబ్బుతో బాధపడుతున్నా, చూశారు మీరు. అయ్యా మీరు బాగుండాలయ్యా, మీ మాటల ద్వారానే కదా మేము బాగుపడింది, మీ మాటలే కదా మమ్మల్ని నడిపిస్తున్నది, మీరు చెప్పిన మాటలే కదా ఈ రోజున మా వ్యక్తిగత జీవితాలను మార్చగలిగింది. నలుగురికి 4 ప్రాంతాలు తిరిగి 4 సువార్త చెప్తే ఇంకా బాగుంటుంది కదా. అయ్యా నీ జబ్బును బట్టి మేము నిరాకరించడం వల్ల కావాలంటే చెప్పయ్యా, మా కళ్ళు మీకు ఇచ్చేస్తాం, మా కళ్ళు మీకు ఇచ్చేస్తామయ్యా అన్న అంతటి ఏమండి వ్యక్తిగత ఆత్మ సంబంధమైన జీవితాలు కలిగి నడిపించబడుతున్న వారు వీరు. అందుకనే వాళ్ళు అంటాడు, నేను మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాను. గతంలో మీరు చేశారు ఇలా, ఏమైంది? ఓ అవివేకులైన గలతీయులారా, సత్యమునకు లోబడకుండా మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? మొదట మీరు సత్యానికి లోబడ్డారు, ఇప్పుడు ఏమైంది? ఏమైంది మీకు అని వారిని అడుగుతున్నట్లుగా, వారిని హెచ్చరిస్తున్నట్లుగా మనం బైబిల్లో గమనించగలుగుతా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున గమనించండి, ఇంకా మీరు ఆలోచన చేయగలిగితే అక్కడ సత్యమునకు లోబడకుండా మిమ్మల్ని ఎవడో చెప్పండి భ్రమ పెట్టాడు. భ్రమ మీకు అర్థం కావాలంటే ఇంకా మత్తు, సత్యమునకు విధేయులు కాకుండా లోబడకుండా మిమ్మల్ని ఏది మత్తులోనికి, ఏ మత్తులోనికి మీరు వెళ్ళిపోయారు? ఏ మత్తు మిమ్మల్ని ఆకర్షించింది? ఏ మత్తులోనికి మీరు వెళ్ళిపోయారు? భ్రమ, పాపం వల్ల కలిగేది భ్రమ. ఆ భ్రమలోనికి మీరు వెళ్ళిపోయారు. ఎలా జరిగింది ఇది? ఎలా జరిగింది ఇది అని ఆయన వారిని ప్రశ్నించడం మనం గమనించగలుగుతా ఉన్నాం. మనం ఆలోచన చేస్తే హాస్పిటల్కి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం. మీరు కూడా వెళ్ళే ఉంటారు, లేదా మీ బంధువులు చూసేదానికి కూడా వెళ్ళి ఉండొచ్చు. నేను ఈ రోజు వరకు హాస్పిటల్కి పోలేదని వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరూ లేరు. ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో హాస్పిటల్కి వెళ్ళి ఉంటారు. వెళ్ళినప్పుడు మీరు చూడండి, కావాలంటే అక్కడ వాళ్ళు చెప్తా ఉంటారు. ఆపరేషన్ జరిగినప్పుడు మీరు కానీ వెళితే ఇంకా వాళ్ళు క్షుణ్ణంగా చెప్తారు. ఏమని తెలిసినా, అన్నయ్య, మమ్మీ, డాడీ నన్ను పడుకోబెట్టారు కదా, పడుకోబెట్టిన తర్వాత లోపలికి తీసుకుపోయారు కదా, లోపలికి తీసుకుపోయేటప్పుడు ఇంజెక్షన్ ఇచ్చారు. ఏ భాగానికైతే చేయాలనుకుంటున్నారో ఆ భాగానికి ఇంజెక్షన్ ఇచ్చేసేసారు. తీసుకుపోయి వాళ్ళు కత్తితో కోస్తున్నది నేను చూస్తూనే ఉన్నాడు. ఆ పేగులు తీసేది చూస్తూనే ఉన్నాడు. ఆ గుండె బయటికి తీసి మళ్ళీ సరి చేయడము చూస్తూనే ఉంటాడు. లేకపోతే ఆ లివర్ లేకపోతే ఏముంటాయి కదండి, అవన్నీ సరి చేయడం చూస్తూనే ఉంటారు. చూస్తూనే ఉన్నా. శరీరం కోసింది చూసా, చీల్చింది చూసా, కత్తులు పెట్టింది చూసా, ఇక వాళ్ళు ఏమేం చేస్తున్నారు మొత్తం చూస్తూనే ఉన్నా. అయితే నేను మాట్లాడాలనుకుంటున్నాను, మాట్లాడకపోతున్నా.
నేను ఏదైనా చేయాలనుకుంటున్నాను కానీ చెయ్యలేకపోతూ ఉన్నా అంటే ఏంటది? ఆ మత్తులోనికి వెళ్ళిపోయాడు అనమాట. మత్తులోనికి వెళ్ళి అన్నీ చూస్తానే ఉంటారు. అర్థమవుతుందా? కత్తులు తీసింది చూస్తారు, కత్తులు పెట్టి కోసింది చూస్తారు, తర్వాత శరీరం చీల్చింది చూస్తారు, అవయవం తీసింది చూస్తారు, అన్నీ చూస్తూనే ఉంటారు. బైపాస్ సర్జరీ చూడండి కావాలంటే పోయి ఎప్పుడన్నా చెప్తా ఉంటారు. మరి ఏమైంది? ఆ మత్తులో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చెయ్యాలన్నా కూడా చేయలేకపోతున్నారు. ముందుకు అడుగు వేయాలంటే ఆ సమయంలో అడుగు వేయలేకపోతూ ఉంటారు. గమనించిన దేవుని బిడ్డలారా, ఈ రోజులు కూడా విశ్వాసుల పరిస్థితి లేదా సేవకుల పరిస్థితి ఎట్లా మారిపోయింది తెలుసునండి. అన్ని చూస్తూనే ఉంటారు. దేవుని ద్వారా అద్భుతాలు చూస్తారు, దేవుని ద్వారా ఆశ్చర్యలు చూస్తారు, దేవుని ద్వారా ఆశీర్వాదం చూస్తారు, దేవుని ద్వారా దీవెన చూస్తారు, దేవుని ద్వారా నువ్వు పొందుకున్న మేళ్ళు చూస్తూనే ఉంటావు, అనుభవిస్తూనే ఉంటావు. అయితే ఏమండి, క్రియ చేయలేకపోతా ఉన్నావు, వ్యక్తిగా క్రియ చేయలేకపోతా ఉన్నారు. ఇప్పుడు ఇలా పరిస్థితి ఏమైంది అంటే, ఒకప్పుడు సత్యానికి లోబడిన వ్యక్తి, ఒకప్పుడు సత్యం అంటే ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు ఎలా అయిపోయిందయ్యా అంటే వాళ్ళు భ్రమలోనికి వెళ్ళిపోతా ఉన్నారు. ఏదో తెల్లబట్టలు వేసుకొని ఉన్నాం చాలు, ఏదో మందిరానికి వెళ్తా ఉన్నాం చాలు, ఏదో తోచిన చిల్లర మార్చి కానుకేస్తా ఉన్నాం, ఏదో పని జరుగుతూ ఉంటే ఏదో 4 రూపాయలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి సహాయం చేస్తూ ఉన్నాం అని ఇలా అనుకుంటూ ఏమన్నా తెలిసిన దేవుని కోసం నేను ప్రయాసపడతానే ఉన్నా, దేవుని కోసం కష్టపడతానే ఉన్నా, దేవుని కోసం ఏమన్నా చేస్తానే ఉన్నా అనుకుంటున్నారు. అయితే వీళ్ళ ఆత్మ సంబంధమైన జీవితాలు సత్యానికి లోబడకుండా దూరం అయిపోతాను, భ్రమలోనికి వెళ్ళిపోతా ఉన్నారు. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా మీకు బైబిల్లో ఆలోచన చేస్తే ఈ సత్యము అనేది ఏమంటే మనుషుల ద్వారా కలిగింది కాదు. చూస్తారా? చూడండి, యోహాను సువార్తమానం 1వ అధ్యాయం 17వ వచనం చూద్దామా. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు తీశారు అందరూ. యోహాను సువార్తమానం 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడినది. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పంటికి పన్ను, కంటికి కన్ను, తన్నడా తన్ను, కొట్టాడా కొట్టు, చంపాడా చంపు. ధర్మశాస్త్రం నేర్పించింది. రాళ్లతో కొట్టి చంపండి, రాళ్ళు రువి చంపండి, దూరంగా పంపించేసి పాల వెలుపులకి తరమండి, వాడు ఊర్లో ఉండడానికి యోగ్యుడు కాదు అని ధర్మశాస్త్రం నేర్పింది. అయితే కృప సత్యము అనేది ఎవరి ద్వారా కలిగింది? మన ప్రభువైన యేసయ్య ద్వారా కలిగింది. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకములో ఎప్పుడైతే జన్మించాడో, ఈ లోకానికి ఎప్పుడైతే వచ్చాడో, ఆ వచ్చిన యేసయ్య ద్వారా మనకు కలిగిన గొప్ప ఆశీర్వాదం, దీవెన ఏంటంటే కృప సత్యము అనేది కలిగింది ఆయన ద్వారా. హల్లెలూయా. అంతకుముందు లోకంలో ధర్మశాస్త్రం ఏలుబడి చేస్తూ ఉంది. వాళ్ళు ఏం చేశారో మీరు కూడా అలాగే చేయండి. అయితే యేసు ప్రభు వచ్చిన తర్వాత కృప సత్యం అనేది ఆయన ద్వారా కలిగింది. హల్లెలూయా. మనుషుల ద్వారా కలిగింది కాదు, నచ్చి మెచ్చిన వారి ద్వారా కలిగింది కాదు. అది మన బంధువుల ద్వారా, లేదా మన కులస్తుల ద్వారా, మన ఆచారాల ద్వారా, మన సాంప్రదాయాల ద్వారా, లేదా మన పితరుల సాంప్రదాయాల ద్వారా కలిగింది మాత్రం అదే కానే కాదు. సత్యము అనేది మనం ఆరాధన చేస్తున్న ఇప్పుడు నజరేయుడైన యేసయ్య ద్వారా మాత్రమే కలిగింది. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం గమనించగలగాలి. సత్యాన్ని ఎందుకు కొని మీ దగ్గర ఉంచుకోగలగాలి?
సత్యం నన్ను ఎందుకు విడిచిపోకూడదు, ఎన్నడూ ఎందుకు విడిచిపోకూడదు అని అంటే అది మనుషుల ద్వారా కలిగింది కాదు, కానీ సాక్షాత్తు మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్య ద్వారా కలిగింది అది. హల్లెలూయా. అందుకని ఆ సత్యం నువ్వేం చేయగలగాలి అంటే కొని ఉంచుకోగలగాలి. అంత మాత్రమే కాకుండా అది నిన్ను ఎన్నడూ విడిచిపోకుండును గాక. హల్లెలూయా. ఇంకో విషయం మీరు గమనిస్తే యేసు ప్రభువు వారు ఈ లోకంలో సంచరిస్తున్న రోజుల్లోనూ చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఆయన్ని నిన్ను విడిచి వెళ్ళిపోనీయకూడదండి, ఆయన నిన్ను విడిచిపోనీయకూడదండి. దాన్ని నువ్వు కొని ఉంచుకోవడమే కాకుండా అది కంఠభూషణముగా ధరించుకుందుము గాక. సత్యం మనం ధరించుకుందుము గాక. సత్యం ద్వారా కలిగే ఆశీర్వాదాలు త్వరగా మీకు చెప్తాను. వాళ్ళు ఏ మత్తులోనికి వెళ్ళిపోయారో కొంచెం జాగ్రత్తగా అది కూడా తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రేమతో కోరుకుంటున్నా. యోహాను సువార్తమానం 8:32. యోహాను సువార్తమానం 8:32. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. సత్యం మనల్ని ఎన్నడూ ఎందుకు విడిచిపోకూడదని అంటే, దాన్ని కొని ఎందుకు మన దగ్గర ఉంచుకోవాలంటే, సత్యం అనేది మనల్ని ఏం చేస్తాయి అంటే ఏం చేస్తుంది, స్వతంత్రులుగా మారుస్తూనే ఉంటుంది. ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి విషయంలో మనల్ని స్వతంత్రులుగా మారుస్తూనే ఉంటుంది. మేమందరం స్వతంత్రులమే కదండి అని కొంతమంది అంటూ ఉంటారు. అయితే దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, యేసు ప్రభువు ఈ లోకంలో సంచరిస్తుండగా ఆయన నోట జాలువారిన మాట మనం గమనిస్తే, ఎవరైనా సరే ఏ అలవాటుకి, ఏ పాపానికి, ఏ దుర్మార్గానికి ఏమంటే బానిసై ఉంటాడో, ఇప్పుడు దాని ద్వారా ఈ వ్యక్తి వేధింపబడతా ఉంటాడు. దాని ద్వారా ఏమంటే ఆ వ్యక్తి బానిస బ్రతుకుతూ ఉంటాడు. ఏమండి మనం అనుకోవచ్చు, ఏమని తెలిసినా యేసు ప్రభు రక్తం చేత మనం విమోచించబడిన వారం, యేసు ప్రభు రక్తం చేత కడగబడిన వారం, కొనబడిన వారం అని మనం అనుకుంటానే ఉన్నాం. మంచిదే కాదనట్లే. మనమందరం ఎవరమంటే మన మనసు మార్చుకొని నడిపించబడుతూ ఉన్న వ్యక్తులమే, మంచిదే కాదనట్లే. మనసు మార్చుకొని నడిపించబడుతూ ఉన్న వ్యక్తులంగా జీవిస్తూ ఉన్నప్పుడు, ఆదివారం మందిరానికి వస్తూ ఉన్నప్పుడు ఏమండి మన వ్యక్తిగత జీవితంలో అప్పుడప్పుడు ఏం చోటు చేసుకుంటూ ఆలోచన చేయండి. ఏదో ఒక అలవాటుకి బానిసగా మారిపోతా ఉన్నాం. ఏదో లోక సంబంధమైన వాటికి, లేదా శరీర ఇచ్చలకి, శరీర ఆశలకి, కోరికలకి, లేదా ఏమండి మనం కళ్ళు ఏదైతే చూస్తున్నాయో వాటికి బానిసలుగా మారిపోతా ఉన్నాం అప్పుడప్పుడు. ఇంకొంతమంది చూడండి, ఉదయాన్నే టీ ఎక్కిపోతే అది ఒక గోల. టీ అంత దాని బతికి అంత, చెప్పరాబండి. కాఫీ అంత దాని బతికి అంత. పొద్దున్నే అయ్యగారికి బెడ్ కాఫీ లేకపోతే ఇక ఆ రోజంతా మైండ్ పని చేయదంట. ఆ రోజంతా ఏమండి ఆ అమ్మగారికి మైండ్ పని చేయదంట. ఆ రోజు తిక్కలుగా ఉంటుందంట. అది ఎక్కడి నుంచి వచ్చింది మరి? మైండ్ పని చేయకపోవడం ఏంటి? టీ తాగితే మైండ్ పని చేస్తుందా? టీ తాగితే తిక్కలు పోతుందా? నాకు తెలియక అడుగుతున్నా వాస్తవంగా. 6 అడుగుల మనిషే టీ ఎంత అండి? కప్పు కూడా ఇది కదండి.